ఫ్రీ బస్సు గురించి నీ అభిప్రాయం ఏంటి? ఫ్రీ బస్ తప్పేనండి. తప్ప లేడీ ఇప్పుడు పచ్చాకులు లేడీస్ చెప్తున్నారు. మగోడు ఏం ఎక్కడ ప్రయాణం చేయాలి? మగోడిని కూకొని ఇస్తున్నారా? మగోడిని కూకొని ఇస్తున్నారు. అసలు దొరకట్లేదా? ఎక్కడ దొరుకుతుంది? ఒక మన అడవును బస్సులో పట్టుకుని ముసలోని కొడుతున్నారు ఆడవాళ్ళు. చూసావా నువ్వు? అది తప్పుగాకేంటి? నువ్వు ఫ్రీయే, నువ్వు కూకోలు దొరకపోతే ఆలాడు. వాడితో ఆడు ముందు కూకుని వాళ్ళు ఎగుతాడా మీకు? అంటే ఇప్పుడు నీకు ఫ్రీ బస్ ఇవ్వలేదని తిడుతున్నావా? బస్సుని ఫ్రీ బస్ అని అంటే అది తప్పు అంటున్నా. అది పెడతామే తప్పు. ఇప్పుడు వాడు వెళ్ళాలి ఎక్కడికన్నా అర్జెంటుగా ఏదో పెట్టుకుని వెళ్తాడు. లేకపోతే ఆటోలో ఇంకోటి ఉంది, ఇలా ఇంటికో బైక్ ఉంది, ఏది లేదు. లేడీస్ కి ఈ పథకం ఇవ్వడం వల్ల చాలా బెనిఫిట్ అంటగా? బెనిఫిట్ ఏమి లేదు, వాళ్ళకి బెనిఫిట్ గానే ఉంటుంది. అది ఎవరికి? వ్యవసాయం చేసుకుని ఆడితే రేపు నుంచి అవుతాయి ఎక్కదు బస్సు. ఈ ఖాళీగా తిరిగి వాళ్ళు తిరుగుతారు దాంట్లో, రాను బోను డబ్బులు బాగా సేవ్ చేసుకుంటారు, దేనికో దానికి వాడుకుంటారు అని అంటారండి. ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఛార్జీ డబ్బులు మిగులుతున్నాయి వాళ్ళకి అని అంటారండి. ఎక్కడికి వచ్చి మిగులుతున్నాయి చెప్పండి? ఎక్కడికి వెళ్తుంటే మిగులుతున్నాయి? ఇప్పుడు ఈ కురమద్దాలు ఆడవాళ్ళు బయటికి ఎంతమంది వెళ్తారో అది చెప్పమను నాకు. పెద్దగా ఉపయోగం లేదు. అయితే ఇప్పుడు ఊళ్ళో సపోజులు మాది 3200 ఓటింగు. 3200లో పోనీ వాళ్ళు సగం వీళ్ళు సగం వేసుకో, పోనీ 400 తీసేసి 3800 వేసుకో, 2800, 2800, 1400 ఉంటాయి. 1400 ఎంతమంది బయటికి వెళ్తారు? సరే ఏదో ఒకటి బయటికి వెళ్ళే వాళ్ళు వాళ్ళకి డబ్బులు మిగులుతున్నాయి అంట కదా? 100 మంది వెళ్తారు. 100 కడమ 1300 మంది ఏం చేస్తారు? 1300 మంది పడుతుందిగా బురువు అంతా. ఈ ఫ్రీ బస్ డబ్బులు మన మీద పోదినైతే కడమవాళ్ళు అందరూ వచ్చే ఇదంతా కట్టాలా? అంటే ఆ డబ్బులు మన మీద వేసేస్తాం అంటే మన మీదే పడతాయి. ఎవడు బాబు కూడా సొమ్ము. ఇప్పుడు నింట దాకా కరెంట్ ఫ్రీ అన్నారు, ఏదో ఫ్రీ అన్నారు. 13 పైసలు తెస్తున్నాడు. 13 పైసలు దేనికి? 980 కోట్లు మిగులుతున్నాం అని అంటున్నారు. దేశం మీద ఏది మొత్తం 600 500 వచ్చేది. మరి ఎంత అసలు యూనిట్కి ఎంత తగ్గించేది? 13 పైసలు అంట యూనిట్కి. బాగా మిగిలినట్టే. మరి ఏం మిగిలింది? 13 పైసలు అంటే 100 యూనిట్లకి ఏం 13 రూపాయలు పోద్ది, అంతకన్నా ఏం పోద్ది? 100 యూనిట్లు వాడుతావు నువ్వు? 200 కాలుద్ది నాకు. రోజుకు 100 యూనిట్లు కాలుతానికి మన నెలకు 200 కాలుద్ది. నీకు 26 రూపాయలు సేవ్ చేసినట్టుగా. 26 2600 అయితే మెరుగే ఇంకా మెరుగేనా? అప్పుడు ఈ విషయం ఎందుకు? మగోడికి ఫ్రీ ఇస్తే నెలలో 3 మాట బెజవాడ అయితే 3 డబ్బీలు 340 మిగులుతుంది. 400 చిల్లరా. సంక్షేమం చాలా బాగా వేస్తున్నాం గతం కంటే అని అంటున్నారు. నిజమే ఏమంటే ఇస్తాం. ఆయనేమో నేను అవి ఇచ్చాను అంటున్నాడు, ఈయన ఇచ్చాను అంటున్నాడు. అసలు ఈ ఫ్రీ అంతా ఎందుకండి? ఉండదని సక్రంగా చేయమను. చేయట్లేదా? ఏది ఏంటి? ఇప్పుడు ఇక్కడ మా రైతు అమ్ముకునే దానికి మద్దతు ధర లేదు. మినుముల నీరుడు 10 ఏళ్ళు అమ్మితే 7 ఏళ్ళు ఇప్పుడు దారి లేదు. రేపు ధాన్యం అవుతుంది, కొంటాడో లేదో కానీ నమ్మకం లేదు. యూరియా ఏ కాంప్లెక్స్ ఎరువు కట్ట కలిపినా 1800, 2000. యూరియా కట్ట 600, 700 కొన్నారు. రైతులు, మహిళలు, చదువుకునే వాళ్ళు, పెన్షన్ వాళ్ళు అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని చెప్తున్నారు చంద్రబాబు గారు. మొన్నటి దాకా జగనన్న దండాలు పాలాభిషేకం చేశారు. ఇప్పుడు చంద్రబాబు గారు చేస్తారు, పవన్ కళ్యాణ్ గారికి చేస్తారు. ఎవడున్నప్పుడు అది చేయాల్సిందే, తప్పదు. ఇది అది. ఈ ఫ్రీ బస్సు తీసేస్తే లేడీస్ తిరగబడతారు కదా? ఎవరి మీద తిరగబడతారో? ఇన్నాళ్ళ నుంచి ఎవడి మీద తిరగబడ్డారో? ఇన్నాళ్ళ నుంచి ఎవడి మీద తిరగబడ్డారండి? ఇవాళ తిరగబడతానికే మీకు మీరేదో ఓట్ల కోసమని పెట్టుకున్నారు. అది ఫ్రీ బస్ ఎవడు ఎంతమందికి? నేను చెప్పిన 1300 మందిలో కురమద్దాల నుంచి బయటికి ఎంతమంది వెళ్తారు? మీ ఇంట్లో ఆడవాళ్ళు తిట్టుకుంటారేమో బస్సు తీసేశారా అని. మా ఇంట్లో ఆడవాళ్ళు తిట్టుకునే వాళ్ళు లేరు.